పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన రవికిరణ్ బ్రదర్ని, కవిత సిస్టర్ని ఒక మంచి సమయానికి మీరు తీసుకొచ్చి ఉన్నందుకై నీకు వందనాలు తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని మీరు కూడుకొని వచ్చినందుకై మీకు వందనాలు తండ్రి. నాయన రాబోచున్న వారిని తండ్రి క్షేమంగా చేరున్నట్లు నాయన మీరే వారికి కాపుదల దయచేయండి తండ్రి. నాయన పాటల్లోనూ వాక్యంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ నాయన మీరే ఉండండి తండ్రి. నాయన మీ ప్రజెన్స్ మాకు కావాలి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపి ఒక పాట విందామండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన వాక్యాన్ని అందించడానికి జయకుమార్ బ్రదర్ వచ్చారు. బ్రదర్ వైజాగ్ నుంచి వచ్చారు. దయచేసి బ్రదర్ని ఆహ్వానిస్తున్నాం, జయకుమార్ బ్రదర్ని. Good morning, brothers and sisters and the couple for this wonderful happy occasion.
సహోదరులకు సహోదరులకు అలాగే ఈ కొత్త దంపతులకు కూడా అందరికీ కూడా వందనాలు. So I want to read a verse from Genesis chapter 18. ఆది కాండం 18వ అధ్యాయం నుంచి ఒక వచనం Verse చదవాలనుకుంటున్నాను. 19. 19. Shall I read, brother? Yes, read. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. So here we see that I have chosen him, Abraham. ఇక్కడ నేను అబ్రహామును ఎన్నుకున్నాను అని ఇక్కడ చెప్పబడింది. And the same way that God says that God has chosen you, Kiran, Ravi Kiran and Kavita. అదేవిధంగా దేవుడు రవికిరణ్ అనే నిన్ను, కవిత అనే నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నారు. And he has chosen you with a purpose. ఒక ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. And what is the purpose? ఆ ఉద్దేశం ఏంటి? And that you may command his children, your children, and before children to command yourself and to keep the way of the Lord. మరి మీరు దేవుని మార్గాన్ని పాటించినట్లుగా మీరు మీ పిల్లలకు ఆజ్ఞాపించినట్లుగా అని చెప్పబడింది. It says keep the way of the Lord. మరి దేవుని మార్గాన్ని గైకొన్నట్లుగా. So God has chosen everyone, each and every one of us. దేవుడు మనలో ఉన్న అందరినీ కూడా ఆయన ఎన్నుకున్నారు. To keep the way of the Lord. దేవుని యొక్క మార్గాల్ని గైకొనటానికి మనల్ని ఎన్నుకున్నారు. And what is the way of the Lord? మరి ప్రభు యొక్క మార్గం అంటే ఏంటి? That we see it in Genesis chapter 13. ఆది కాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. Verse 8. 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపులకును నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. So God has chosen Ravi Kiran and Kavita. He says that please let there be no strife between you. ఆ దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, అలాగే రవికిరణ్ను కవితను కూడా ఎన్నుకున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి కలహము ఉండకూడదు. That's a please. Here says, I don't know whether it is written in the word peace. ఇక్కడ కలహము ఉండకూడదు అంటే సమాధానం ఉండాలి. No, please. ప్లీజ్ దయచేసి. Not there, no. ఇట్స్ నాట్. Yeah, here, please. ఇక్కడ Abraham was pleading, the Holy Spirit is pleading that please let there be no strife between you and me. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నారు, మీకు మధ్యలో ఎటువంటి కూడా కలహము ఉండకూడదు. That is the way of the Lord. అది ప్రభు యొక్క మార్గం. No strife. ఎటువంటి కలహం ఉండకూడదు. No strife between husband and wife. భార్యకు భర్తకు మధ్యలో ఎటువంటి కలహం ఉండకూడదు. No strife. ఎటువంటి కలహం Is ఉండకూడదు. it possible to live that life and without strife? కలహం లేకుండా ఒక జీవితాన్ని జీవించడం సాధ్యమేనా? Yeah, with men it is impossible. మనుషులకైతే అది సాధ్యమే, అసాధ్యమే. But he say with God it is so. కానీ దేవుడికైతే సాధ్యమే. So we see here in Old Testament that Abraham he did not have the Holy Spirit, but he told his nephew that please let there be no strife between us. అబ్రహాం గారిలో పరిశుద్ధాత్ముడు లేరు, అయినా సరే ఆయన యొక్క మేనలుడితో దయచేసి మన మధ్యలో కలహం ఉండకూడదు అని చెప్తున్నారు. Between you and between your family members, between your relatives, let there be no strife. నీకు నీ కుటుంబ వ్యక్తులకును లేకపోతే ఇతరుల పట్ల కూడా ఎటువంటి కలహం ఉండకూడదు. That is the way of the Lord. అది ప్రభు యొక్క మార్గం. And we see here in he commanded his children, his son Isaac, let there be no strife. అక్కడ అబ్రహాం గారు ఆజ్ఞాపిస్తున్నారు, వారి కొడుకుతో చెప్తున్నారు కలహం ఉండకూడదు అని. So because when Abraham said he told Lot, if you take this left, I go right.
అబ్రహాం గారు లోతుతో చెప్పారు, నీవు కుడివైపుకి వెళ్తే నేను ఎడమవైపుకి No వెళ్తాను. strife between us. మన మధ్యలో ఎటువంటి కలహం ఉండకూడదు. And he passed on this message to his son. అదే వర్తమానాన్ని తన కుమారుడికి కూడా ఇచ్చాడు. And we turn to 26, Genesis 26. ఇప్పుడు ఆదికాండం 26వ అధ్యాయం చూద్దాం. Verse 19 onwards. 19వ వచనం నుండి. ఆదికాండం 26వ అధ్యాయం 19వ వచనం నుండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల భూమి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. 20 seconds. 20 seconds. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. And here we see that there are 3 times that the servant of Isaac dug the well. ఇక్కడ మనం చూస్తాం ఇస్సాకు యొక్క కాపరులు లేకపోతే అతని యొక్క పనివాళ్ళు 3 సార్లు బావిని త్రవ్వినట్టుగా చూస్తాం. That others came and quarreled with them. మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళతో కలహపడుతున్నారు. But Isaac, his servants, did not quarrel with them. కానీ ఇస్సాకు అతని యొక్క సేవకులు మాత్రం వాళ్ళతో గొడవ పడలేదు. Verse 22 we see that they did not quarrel over it. 22వ వచనంలో అక్కడ ఏముందంటే దాని విషయంలో వాళ్ళు కలహం చేయలేదు, గొడవ పడలేదు అని ఉంది. They dug the well. వాళ్ళు బావిని త్రవ్వారు, Water came. నీరు వచ్చింది. And others saw the blessing of Isaac. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులు చూశారు, They got jealous వాళ్ళు అసూయపడ్డారు, and they quarreled with them. వాళ్ళతో వాళ్ళు గొడవ పడ్డారు. What did they do? వాళ్ళు ఏం చేశారు? They just kept quiet. వాళ్ళు కేవలం నిశ్శబ్దంగా They ఉన్నారు. moved on too. They did not fight back. మళ్ళీ వాళ్ళతో గొడవ పడలేదు, And they moved on వాళ్ళు ముందులకు వెళ్ళిపోయారు. and dug another well. వాళ్ళు వెళ్ళి ఇంకొక బావిని తవ్వారు, And they did not quarrel. అక్కడ కూడా వాళ్ళు గొడవ పడలేదు. Finally, at last, the Lord has made a room for them, and they fruitful in the land. ఆఖరికి వాళ్ళకి దేవుడు ఒక అవకాశాన్ని కలుగు చేసి అక్కడ వాళ్ళని దేవుడు అభివృద్ధి చెందించారు. Brothers, Brother Ravikiran and Sister Kavita, God will give what you need. మరి బ్రదర్ రవికిరణ్ కవిత సిస్టర్ మీకు కావాల్సిన దేవుడు ఇస్తారు. And He will make you fruitful. మీరు అభివృద్ధి పొందినట్లుగా ఆయన సహాయం చేస్తారు. And but God wants to, if you want to have the blessing of the Lord, we have to follow that way of the Lord. మరి మనం దేవునికి ఆశీర్వాదాలు కావాలంటే మనం దేవుని యొక్క మార్గాలను అనుసరించాలి. No strife, no fighting, no quarrel. ఎక్కడ గొడవ పడకూడదు, కలహం ఉండకూడదు. Even at home with the husband, within husband and wife. మరి ఇంటి దగ్గర కూడా భార్యతో భర్తతో గొడవ ఉండకూడదు, No strife. కలహం ఉండకూడదు. Yeah, there's a lot of we face a between the husband and wife, we have so many problems come. ఇక్కడ మనకు భార్య భర్తల మధ్యలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. And but how can we overcome that? కానీ వాటిని మనం ఏ విధంగా జయించగలం? Recently, see, this is not, the trial is not 1 day or 2 days. మరి ఇటువంటి ఈ శ్రమ అనేది ఒక రోజు 2 రోజులు కాదు. The lifelong, as long as we are living in we have the flesh, we have the trials and temptation. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం, మన శరీరంలో ఉన్నంత కాలం మనకు శోధనలు కష్టాలు అనేవి ఉంటూనే So like ఉంటాయి. Isaac, he dug the well 3 times. ఇస్సాకు లాగా అతను 3 సార్లు బావిని Not తవ్వాడు. 1 day, once or twice. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. So we will face the same trials, same situation again and again. అటువంటి శ్రమలు, అటువంటి పరిస్థితులు మరలా వస్తూనే ఉంటాయి. Even if you get married for 20 or 30 or 40 years, still we will have that trials. మనకి వివాహమై 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అటువంటి శ్రమలు వస్తూనే ఉంటాయి. But there we have to say that we don't fight. కానీ అప్పుడు మనం చెప్పాలి, మనం గొడవ పడకూడదు No అని, strife. కలహం ఉండకూడదు. We are made of that. Ravikiran and Kavita have come from different backgrounds. అవును, మరి కవిత
రవికిరణ్ ఇద్దరు కూడా వేరు కుటుంబాల్లో నుంచి వచ్చారు. different temperaments, ఇద్దరు కూడా ఉద్రేకాలు భావాలని వేరుగా ఉంటాయి. different customs maybe. ముఖ్యంగా వేరు ఆచారాలు ఉంటూ ఉంటాయి ఇద్దరు కూడా. But God made them one. God made them one. కానీ వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఒకటిగా చేస్తున్నారు. And that is amazing. అది చాలా ఆశ్చర్యకరం. That is a wonderful in the sight of God. దేవుని యొక్క దృష్టిలో అది అద్భుతం. How it is possible? అది ఏ విధంగా సాధ్యపడుతుంది? Yeah, that if we deny ourselves. ఎప్పుడైతే మనకు మనం తృణీకరించుకుంటామో. Yeah, recently I had a trial. ఈ మధ్యలో నాకు ఒక శ్రమ వచ్చింది. The Lord was telling me, ప్రభు నాతో ఇలా అంటున్నారు, yeah, that my wife made a wonderful fish curry. నా భార్య చాలా అద్భుతమైన చక్కని చేపల కూర వండింది. And few fishes, more gravy. అందులో కొన్ని చేపలు ఉన్నాయి, గ్రేవీ ఎక్కువగా ఉంది. So I just asked my wife, why you made that more gravy? మరి నా భార్యను అడిగాను, ఎందుకు అందులో కూర ఎక్కువ వండావు అని అడిగాను. The gravy will stay back, the fish will fill with that. And what we are going to do with that? మరి అందులో ఉన్న చేపలు అయిపోతే కొద్దిగానే ఉండేవి చేపలు, గ్రేవీ మాత్రం ఉండిపోద్ది, మిగిలిపోద్ది, దాంతో ఏం చేద్దాం అని flesh అన్నాను. does not so I just told that second time also. I was trying to tell the same thing. The flesh is trying to express the same thing. The Lord said, don't strive with your wife. ఆ విధంగా కొద్ది గొడవలాగా ఉన్నప్పుడు నేను మళ్ళీ రెండోసారి అదే మాటలను నా భార్యతో చెప్పాలనుకున్నాను. కానీ దేవుడు ఏమన్నారంటే, నీ భార్యతో నువ్వు గొడవ పడొద్దు. You express your view, but don't express the same view again and again. అవును, నీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచు, కానీ అదే అభిప్రాయాన్ని మరలా వ్యక్తపరచొద్దు. That leads you in strife. అటువంటిది గొడవల్లోనికి, కలహాల్లోనికి దారి తీస్తుంది. Then the Lord told me, don't repeat the same thing again more than once. ప్రభు నాతో చెప్పారు, అదే విషయాన్ని మరలా ఒకసారి కంటే ఇంకొకసారి మరలా చేయొద్దు. He says that if you lust after a woman second time, that is sin. రెండోసారి మరలా ఒక అమ్మాయి విషయంలో మోహిస్తే అది పాపం. Well, the same way that if you repeat the same thing again, that leads you into strife. అదే విషయాన్ని మరలా తిరిగి చేసేటట్టుగైతే అది కలహానికి, గొడవకు దారి తీస్తుంది. The Lord was telling me, that leads you into strife. Don't strive with your wife with your words. దేవుడు నాకు చెప్పారు, అది గొడవలకు, కలహానికి దారి తీస్తుంది. So it is a wonderful thing that Ravikiran and brother Kavita don't repeat the old thing again, and so that you can bring a peace at home. కాబట్టి రవికిరణ్, కవిత రెండోసారి మాత్రం మరలా మీరు అది చేయకుండా చూడండి, అప్పుడు మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. Yeah, that you can express your view once. మీ యొక్క అభిప్రాయాన్ని ఒకసారి వ్యక్తపరచొచ్చు, but don't repeat it again and again. కానీ అదే విషయాన్ని మరలా మీరు చెప్పొద్దు. And yes, so that we can bring a harmony in our home. ఆ విధంగా మనం మన ఇంటిలో ఒక సమాధానాన్ని ఏకత్వాన్ని తీసుకురావచ్చు. And so we see that we see in another place in Luke chapter 22. లూకా 22లో ఇంకో చోట కూడా చూస్తున్నాము. లూకా 22వ అధ్యాయం. When Judas betrayed Jesus Christ. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని మోసం చేసినప్పుడు, అతని పట్ల ద్రోహం చేసినప్పుడు, and the Peter struck the slave of the high priest and cut off his right ear. పేతురు గారు ప్రధాన యాజకుడి యొక్క సేవకుడి యొక్క చెవిని తెగ నరికాడు. In verse 51 it says, 51వ వచనంలో ఇలా చెప్పబడింది. And Jesus said, యేసు ప్రభు అంటున్నారు, stop, no more of this. ఈ మట్టుకు తాళము అని చెప్పాడు. Stop, no more of this. ఆగు, ఇంకోసారి చేయొద్దు. Yeah, once you have done. ఒకసారి నువ్వు చేసావు, once you speak some word, ఒకసారి ఒక మాట చెప్పావు, stop, no more of the same word. అది ఆపే, అదే మాటను మళ్ళీ చెప్పొద్దు. That is what the Lord is saying, that ప్రభు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. if you speak some word to your wife, or if you speak some word to your husband, మీ భార్యతో ఏదైనా ఒక మాట మాట్లాడితే, నీ భర్తతో ఒక మాట మాట్లాడితే, if it is not it is displeased, అది బాధ పెట్టేటట్టుగా ఉంటే, or stop, ఆగిపోండి, stop,
ఆగిపో. No more of that same word. అదే మాటను మరలా చెప్పొద్దు. No more of that same word. అదే మాటను మరలా చెప్పొద్దు. That is it's a command. God commanded that. Stop. దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు, ఆపు, ఆగు. Brothers and sisters, that's what we have to say. We have to stop speaking the word which hurt, and that leads to strife. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ మాట అయితే మనం కలహానికి దారితీస్తుందో, గొడవకు దారితీస్తుందో ఆ మాటను మనలో ఆపేయాలి. Don't repeat that. Don't bring it to remembrance again. దాన్ని మరలా చెప్పొద్దు, దాన్ని మరలా జ్ఞాపకానికి తీసుకురావద్దు. In Philippians 3 says, ఫిలిప్పీలకు 3లో చెప్పబడుతుంది. here Paul was saying that, ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, verse 13, 13వ వచనం, forgetting what lies behind and reaching toward what is lie ahead. Verse 13, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. whatever your husband or wife said, మీ భార్య కానీ భర్త కానీ ఏం చెప్పినప్పటికీ కూడా, and if it is if hurt you, అది మిమ్మల్ని బాధపరిస్తే, what shall we do today? ఈ రోజు మనం ఏం చేయగలం? Forget the past. గతాన్ని మర్చిపోదాం. Forget the past. గతాన్ని మర్చిపోండి. And look forward. What is the lies ahead? మన ముందులో ఉన్న వాటి కోసం అటువైపు ముందుకు వెళ్దాం. Yeah, forgive one another. ఒకరినొకరు క్షమించుకోండి. Forget the past. గతాన్ని మర్చిపోండి. If you bring it back, that leads to strife. అదే విషయాన్ని మరలా మనం జ్ఞాపకాన్ని తీసుకొస్తే కలహానికి, గొడవకు దారితీస్తుంది. The strife is not the way of the Lord. కలహం అనేది ప్రభు యొక్క మార్గం కాదు. God wants us to get rid of this from our home. దేవుడు దీన్ని మన ఇంట్లో నుంచి బయటకు తరిమేయాలని ఆశపడుతున్నాడు. And God has chosen you to show the way of the Lord. దేవుని యొక్క మార్గాన్ని చూపించమని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. To you and your families, to your relatives, and to your children. ఆ మార్గాల్ని మీకు, మీ పిల్లలకు, మీ బంధువులకు అందరికీ కూడా ఆ మార్గాన్ని మీరు చూపించాలని దేవుడు కోరుతున్నారు. If you are not got any share from your family members, మరి మీ యొక్క కుటుంబాల దగ్గర నుంచి మీకు ఏది పొందుకోలేదు what అనుకోండి, shall we do? ఏం చేయగలరు? Don't strive for that. దానికోసం మీరు గొడవ పడొద్దు. Don't go for a strive and fight it again. కలహ పడొద్దు, దానికోసం మీరు పోరాడవద్దు. God will give a room for us. మనకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తారు, మనకు కలుగు చేస్తారు. God will supply all your need. మీ యొక్క అవసరాలు అన్ని కూడా దేవుడు తీరుస్తారు. And because that if you, it is a good pleasure to see that his children are walking in his ways. ఆయన యొక్క మార్గాల్లో ఆయన యొక్క పిల్లలు నడుచుకుంటున్నారు అనేది చాలా సంతోషకరమైన విషయం. When there is a peace at home, your children also grow in peace. మీ ఇంటిలో సమాధానం ఉంటే పిల్లలు కూడా సమాధానంలో ఎదుగుతారు. And by that show that we can show the way of the Lord to another generation. ఆ విధంగా మనం దేవుని యొక్క మార్గాలను ఇతర తర్వాత వాళ్ళకి మనం చూపించవచ్చు. May God bless you, Ravikiran and Sister Kavita. రవికిరణ్ అండ్ కవిత సిస్టర్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు ప్రభువా, స్తుతులు తండ్రి. ఇదిగో నాయన ఈ దినం ప్రభువా తండ్రి, ఇక్కడ మేము కలవడానికి మీరు ఇచ్చిన యొక్క విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా నాయన తండ్రి. ఇది నీ చిత్తానుసారంగా జరుగుతుందని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇక్కడ మీ ప్రెజెన్స్ని ఉంచండి తండ్రి, నీ నామాన్ని మహిమపరచుకున్న ప్రభువా. సమస్తము నీ మహిమ కొరకే జరిగించుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి నాయన, నీకే వెళ్ళని స్థుతులు, వెళ్ళని వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య, మా జీవితంలో చేసిన మీ మేలుకే వందనాలు తండ్రి. యేసయ్య, ప్రతి విషయంలో మీ చిత్తం చేయటట్టుగా మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, మీ చిత్తమే జరిగేటట్టుగా మా జీవితంలో సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తునామములో అడుగుతున్నాను తండ్రి. రవికిరణను నేను తండ్రి అయిన దేవుని మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో కవిత అను నిన్ను నా భార్యగా స్వీకరించున్నాను. దేవుడు ఈ భూమిపై మనం కలిసి జీవించుటకు అనుమతించిన కాలము నేను నిన్ను ప్రేమించి సంరక్షించుతానని ప్రమాణం చేయుచున్నాను. భూ సంబంధమైన నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నిన్ను మాత్రం హత్తుకొందును మరియు అన్ని పరిస్థితుల్లో నీ ఎడ్ల నమ్మకస్తునిగా మరియు యథార్థవంతునిగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. నాకు కలిగిన అన్ని విషయములను నీతో పంచుకొని నా సామర్థ్యం కొలది నీకు సమకూర్చి నిన్ను గూర్చిన జాగ్రత్త తీసుకుందునని ప్రమాణం చేయుచున్నాను.
క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు నా హృదయమంతటితో నిన్ను ప్రేమింతునని ప్రమాణం చేయుచున్నాను. నా శరీరమును మరియు నీ శరీరమును దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆలయములుగా గణపరచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా జీవితంలో మరియు మన కుటుంబ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తునకు మొదటి స్థానం ఇచ్చి నా హృదయపూర్వకంగా ఆయనను మహిమపరచెదను. ఈ విధంగా జీవించుటకు ప్రభు నాకు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కవిత అనే నేను తండ్రి అయిన దేవుని మరియు ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఈ దినమున రవికిరణ్ అను నిన్ను నా భర్తగా స్వీకరించుచున్నాను. దేవుడు ఈ భూమిపై మనము కలిసి జీవించుటకు అనుమతించిన కాలము నేను నిన్ను ప్రేమించి సంరక్షించుతానని అన్ని ప్రమాణములు చేయుచున్నాను. భూ సంబంధమైన నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నిన్ను మాత్రం హత్తుకొని అన్ని సందర్భంలో మీతో సత్యముగాను మరియు యథార్థముగాను జీవించేదను. నాకు కలిగిన అన్ని విషయములను మీతో పంచుకొని మీరు నా శిరస్సుగా భావించి నేను మీకు విధేయత కలిగి జీవించేదను. సంఘం ఏ విధంగా క్రీస్తుకు లోబడవలెనో అదేలాగున నేను హృదయపూర్వకంగా మీకు లోబడి ఉండేదను. నా శరీరమును మరియు నీ శరీరమును దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఆలయముగా గణపరచుదునని ప్రమాణం చేయుచున్నాను. నా జీవితంలో మరియు నా కుటుంబ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకు మొదటి స్థానం ఇచ్చి నా హృదయపూర్వకంగా ఆయనను మహిమపరిచెదను. ఈ విధంగా జీవించుటకు ప్రభు నాకు కృప అనుగ్రహించును గాక. Praise you for this day that you ordained, Lord, by Ravi Kiran and Sister Kavita's life. Thank you, Lord, Father, Lord, that yes, Lord, that you really, Lord, have chosen them, Lord, before the foundation of the earth, and they may be, Lord, holy and blameless before you. And we thank you, Lord, that you, Lord, yes, Lord, as they are starting the new life, Lord, we commit them in your hand, and you be with them and bless them, Lord, and you have chosen them, Lord Jesus, to really, Lord, show the way of the Lord, Father, to you, to one another, and to the generation, Lord, Father, in this dark age. We help them, Lord Jesus. Yes, Lord, you help them, Lord Jesus, and be an example, Father, Lord. Anoint them with the power of the Holy Spirit, Lord Jesus, to live for you and for your kingdom, Lord, Father. We thank you, Lord. Bless them and encourage them, Lord, Father, each and every situation, Lord Jesus. They may trust you, Lord Jesus. Look into you, Lord, Father, the author and finisher of the faith, Lord, who run the race, Lord, and finish that course, Lord, Father. We pray that, Lord, you help them, Lord, and guide them, Lord Jesus, as they're starting that new life, Lord, Father, Lord. Give them all the grace and help them to, Lord, keep you first in their life, Lord, Father. And thank you and praise you, Lord. Help them to love one another, Lord, and follow your footstep. In Jesus' name we pray. పరలోకమందున మా తండ్రి, నాయన భూమికి పునాది వేయకముందే ప్రభువా, నాయన మీ కుమారుడు రవికిరణ్ను, మీ కుమార్తె కవితను మీరు చూశారు తండ్రి. వారిని ప్రభువా, వారి పట్ల ఎన్నో చక్కని ప్రణాళికలు కలిగి ఉన్నారు ప్రభువా. ఈరోజు ప్రభువా, వాళ్ళని ఈ విధంగా నడిపించింది మీరే, మీ పరిశుద్ధాత్ముడే అని మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన ప్రభువా, భవిష్యత్ అంతా కూడా ప్రభువా, వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా మీరు ఉండండి ప్రభువా. నాయన ప్రభువా, ఒకరికొకరు నాయన ప్రభువా మధ్యలో నాయన క్రీస్తు కేదనగా ఉండి ప్రభువా, నాయన వారి జీవితం సంతోషంగాను సమాధానంగా ఉండటానికి సహాయం చేయని ప్రభువా. నాయన ప్రభువా, ఎవరు కూడా ప్రభువా కలహానికి వెళ్ళకుండగా ప్రభువా, దేవా మిమ్మల్ని మహిమపరిచే విధంగా సహాయం చేయని ప్రభువా. వాళ్ళ ముందర ప్రభువా అపవాది పారిపోయినట్లుగా అటువంటి మీ పరిశుద్ధాత్మ యొక్క నాయన సన్నిధిని వాళ్ళకి ఇవ్వండి ప్రభువా. ఒకరికొకరు సిలువేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. వారి జీవితంలో ప్రభువా ఎల్లప్పుడూ కూడా ప్రభువా మీరే ఉండి నడిపించమని, ప్రతి సందర్భంలో కష్ట సందర్భంలో అయినా దేవానాయన ప్రభువా బలహీన సందర్భంలో అయినా ఒకరికొకరు తోడుగా ఉండటానికి మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా దేవునికి స్తోత్రములండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు. మొదటగా నేను ఆశ్రయంకి వెళ్ళి ఉన్ని మా ఊర్లో అయితే, తర్వాత 2016లో నేను ఎల్ఏఎఫ్ చర్చ్కి వెళ్ళడం జరిగింది. 2016లోనే నేను అక్కడ వాక్యం వింటూ ఉండగా లోక సువార్త 15వ అధ్యాయం అన్నమాట, తప్పిపోయిన కుమారుడు స్టోరీ ద్వారా నేను దాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఒక తప్పిపోయినటువంటి పాపుల పట్ల
దేవుడు ఎటువంటి ప్రేమను కలిగి ఉంటాడో, ఎటువంటి కనికరాన్ని కలిగి ఉంటాడో అక్కడ దేవుడు నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. తర్వాత అప్పుడే నేను నా పాపాలు క్షమించబడే నిశ్చయిత నాకు వచ్చింది. 2019లో నేను సిఎఫ్సికి వచ్చానండి. అప్పటి వరకు దేవుణ్ణి నా తండ్రిగా తెలుసుకోవడం, ఆయనతో సన్నిహితంగా ఉండడం అనేది నాకు తెలియదు. అప్పుడు బ్రదర్ మెసేజెస్ వింటూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా నేను రోమిల్ రాసిన పత్రిక 8:15-16 ద్వారా పట్టబడ్డాను. దేవుణ్ణి తండ్రిగా రిసీవ్ చేసుకున్నప్పుడు అబ్బా అనే మొరపెట్టే ఆత్మను దేవుడు మనకిస్తాడనేసి అది నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. నిజంగా అది ఎంత కంఫర్ట్ అంటే చాలా, ఇంకా మనం ఎక్కడ దొరకలేనటువంటి కంఫర్ట్ని అది ఇస్తుందనేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నెక్స్ట్ రోమిల్ రాసిన పత్రిక 8:28 నుండి నా జీవితంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వచనం అన్నమాట. ఏం జరిగినా కానీ సమస్తము కూడా దేవుడు సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు అనేది నిజంగా చాలా చేంజ్ చేసింది నన్ను. నెక్స్ట్ ఇక్కడ నేను విన్నది ఏంటంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం, మనుషుల పట్ల దేవుడి పట్ల ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉండి మనం సరి చేసుకోవడం అనేది నేను ఇక్కడ విన్నాను. అపొస్తలుల కార్యములు 24:16 అది కూడా నాకు ఎంతో బ్లెస్సింగ్ అనిపించింది. చివరగా దేవుని వాక్యం, ఇది బైబిల్ దేవుని వాక్యం అని చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గత 3 years ఎలాగా ఇది దేవుని వాక్యం నిజమని నాకు అనిపించిందంటే, నిజంగా ఇది మన ప్రవర్తనని, మన థాట్స్ని, మన ఆలోచనని, ఇతరుల పట్ల మనం కలిగి ఉండే యాటిట్యూడ్ని కూడా చాలా చేంజ్ చేస్తుంది అనమాట. అది కూడా నేను గమనించాను. నెక్స్ట్ మ్యారేజ్ విషయానికి వచ్చేసి ఆదికాండం 22:20-21 ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఈ విషయం గురించి నేను దేవునికి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నదన్నమాట. జెనిసిస్ 22 చాప్టర్ 20-21లో రెబ్కా ఇంకా ఇస్సాకు మ్యారేజ్ చేసుకోకముందే అబ్రహాంకి తెలియజేయబడుతుంది అనమాట. ఏమనంటే, మీ నాహోరుకి, మీ సహోదరుడికి మిల్కా పిల్లలు పుట్టారు, వాళ్ళు ఉన్నారనేసి అక్కడ లైన్గా 9 మంది పేర్లు రాయబడి ఉంటాయి. అందులో రెబ్కా పేరు కూడా ఉంటుంది అనమాట లాస్ట్లో. అబ్రహాంకు అక్కడ తెలుపబడినది ఏమనగా, నాతో దేవుడు మాట్లాడింది ఏంటంటే 2019లో సిస్టరు ప్రవీణ్ ఇక్కడికి వస్తున్నారు చర్చ్కి. అయితే ప్రవీణ్ నాకు బాగా తెలుసు కానీ సిస్టర్ నాకు తెలియదు. అప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు నీకు తెలుసు కదా, ఎప్పుడు వాళ్ళు వస్తూ ఉండేవారు పోతూ ఉండేవారు, వాళ్ళ చెల్లి ఉందని తను చెప్పాడు, కానీ నేను ఎప్పుడు కూడా ఆ థాట్ లేదనమాట. కానీ ఆల్రెడీ నాకు తెలియజేయబడింది అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఓకే అయితే దేవుడు నిశ్చయించారనేసి నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను స్టార్టింగ్లో చర్చికి వెళ్ళేదాన్ని. అప్పుడు మా బ్రదర్ ద్వారా నాకు జాక్ బ్రదర్ తెలిసారు. అప్పుడు మేము మెసేజెస్ వినేవాళ్ళం జాక్ బ్రదర్వి. ఇప్పుడు నేను చాలా ఎంకరేజ్ అయ్యాను అనమాట ఆ మాటలకి. వేరే చర్చికి వెళ్ళేటప్పుడు అనేవారు అనమాట, ఇంక దేవుడు మనం ఏం చేసినా సరే అసలు క్షమించడు, ఇంక మనం పాపం చేసిన వెంటనే అసలు దేవుడు క్షమించరు, అసలు క్షమించడానికి అవకాశమే ఉండదు అని చెప్పేసి అలా నా మనసులో ఉండిపోయేది అనమాట. అప్పుడు జాక్ బ్రదర్ మెసేజ్ ఎప్పుడైతే విన్నానో, ఆయన మనం యథార్థంగా ఒప్పుకుని మనం అవి పెడితే నిజంగా ఆయన మనల్ని క్షమిస్తారు అన్న విషయం నాకు బాగా అర్థమైంది. సంఘం ద్వారా కూడా నేను చాలా తెలుసుకున్నాను. ప్రతి విషయం కూడా ఆయన ఎంతలా మనల్ని ప్రేమిస్తారో, ఎంతలాగా ఆయన చిత్తం చెయ్యాలని చిన్న ఆశ ఉన్నా సరే ఆయన ఎంతలాగా మనల్ని ప్రేమించి ఆయన చిత్తంలో నన్ను నడిపిస్తారు అని చెప్పేసి చాలా నాకు సంఘం ద్వారా చాలా తెలిసింది. నా లైఫ్లో కూడా చాలా జరిగాయి అన్నమాట. నేను దేవుడి చిత్తం చెయ్యాలని చిన్న ఆశ కలిగి ఉన్నాను, కానీ దేవుడు నాకు చాలా మేలు చేశారు నా లైఫ్లో. అసలు నేను అనుకోలేదు, అసలు నా లైఫ్ ఇలా ఉంటుందని కూడా నేను అసలు అనుకోలేదు. కానీ దేవుడు మంచి సంఘాన్ని, మంచి సహోదరుల్ని, అలాగే మంచి హస్బెండ్ని కూడా ఆయన నాకు ఇచ్చారు. నేను మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక మాట మాట్లాడారనమాట. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీరు నిరీక్షణ కలిగినట్లు
అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. ఈ వాక్యం నన్ను చాలా అంటే చాలా బలపరిచింది. అలాగే ఇంకో వాక్యం కూడా నాకు వచ్చింది, దేవుడు మౌనంగా మీకోసం ప్రణాళిక వేసి ఉంచారు అని చెప్పేసి. అవును, దేవుడు నా కోసం చాలా మౌనంగా, అసలు నేను అనుకోలేదు, చాలా మౌనంగా దేవుడు నా కోసం ప్రణాళిక వేసి ఉంచారు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎల్లర్ బ్రదర్స్కి, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా కోసం మ్యారేజ్ విషయంలో పేరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ దినాన ప్రభువు ఎదుట మరియు ఈ సమూహం ఎదుట రవికిరణ్ మరియు కవిత ఒకరికొకరు వారి యొక్క ప్రమాణాలను చేసుకున్నారు. కాబట్టి దేవుని యొక్క కట్టడను బట్టి మరియు దేశం యొక్క చట్టమును బట్టి తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములో రవికిరణ్ మరియు కవితను భార్యాభర్తలుగా నేను ప్రకటించుచున్నాను. పరలోకం మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన కార్యక్రమం నా తండ్రి ప్రభా, ఇంతవరకు నా తండ్రి ప్రభా మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు నాయన. చాలా రోజులుగా నా తండ్రి ప్రభా ఈ ప్రాసెస్ జరుగుతుంది. మీ నా తండ్రి ప్రభా మీ చిత్తంలో నా తండ్రి ప్రభా అంతా చక్కగా నడిపించి ఇంతవరకు నడిపించారని నా తండ్రి ప్రభా మేము నమ్ముతున్నాము నాయన. యేసయ్య నా తండ్రి వీళ్ళిద్దరిని నా తండ్రి ప్రభా ఏక శరీరంగా నా తండ్రి ప్రభా మీరు ఏర్పరిచినందుకు నీకు వందనాలు. మీ చిత్తంలో జరిగించినందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఇక మీదట కూడా నా తండ్రి వారి మధ్యలో నా తండ్రి ప్రభా మీరుంటారని, మీ యొక్క సమాధానంతో నా తండ్రి ప్రభా నింపుతారని నా తండ్రి ప్రభా, నీకు మహిమగా నా తండ్రి ప్రభా ఈ జంట నా తండ్రి ఉంటారని నా తండ్రి ప్రభా, మీ యొక్క కాపుదల వారికి ఉంటుందని నేను అడుగుతున్నాను తండ్రి నాయన. సమస్తం నా తండ్రి ప్రభా నీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఏసునామములో వచ్చిన పరమ తండ్రి ఆమేన్. మా సిస్టర్ విషయంలోనే మా బావగారి విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చాలా దేవాదేవునికి చాలా వందనాలు. అలాగే వర్తమానాన్ని ఇచ్చిన వైజాగ్ సిఎఫ్సి చర్చ్ బ్రదర్ జయకుమార్ గారికి మా ప్రత్యేక వందనాలండి. అలాగే
మ్యారేజ్ రిజిస్టర్ చేసిన పాస్టర్ కిరణ్ కుమార్ గారికి కూడా మా ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమాన్ని అంతని నడిపించిన శాంత బదర్ గారికి నా ప్రత్యేక వందనాలు. అండ్ మా సిస్టర్ మ్యారేజ్ విషయంలో ప్లేయర్ చేసిన మా సిఎఫ్సి కాకినాడ బ్రదర్స్ అందరికీ కూడా ఫ్యామిలీలు కూడా ప్లేయర్ చేశారండి. మొత్తం మా ఫ్యామిలీని అంత ఫ్యామిలీని సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా మా సిస్టర్ గురించి అండ్ రవికిరణ్ బ్రదర్ గురించి మా చర్చ్ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా ప్లేయర్ చేసి దేవుడి చిత్తాన్ని కనుక్కున్నాక ఇంకా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారండి. దాన్ని బట్టి చాలా వందనాలు. అండ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రభాతి సిస్టర్ గారికి అలాగే అన్నవరం గారు సార్ గారికి మా ప్రత్యేక వందనాలండి. అండ్ యూత్ బ్రదర్స్ అండి, చాలా కష్టపడ్డారు డెకరేషన్లోని ప్రతి విషయంలోని కూడా నా ప్రత్యేక వందనాలు. మా ఫ్యామిలీస్కి కూడా అండ్ మీకోసం ప్రేమ మీద ఏర్పాటు చేసాం, ఖచ్చితంగా చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మొట్టమొదటిగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు రవికిరణ్ బ్రదర్ అండ్ కవిత సిస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఇప్పుడు సిస్టర్స్ చిన్న రిసెప్షన్ సిస్టర్స్ సాంగ్ ఒకటి దయచేసి సిస్టర్స్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు, నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన రూతు, కొనియాడతగినది కొనియాడదగినది, ధన్యురాలు తానే ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అన్నా ప్రార్థన వినెను, దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అన్నా ప్రార్థన వినెను, కొనియాడతగినది కొనియాడతగినది, ధన్యురాలు తానే ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, నేను నాశించగలని తన ప్రజల కొరకై స్థిరు ప్రార్థించే, నేను నాశించదనని తన ప్రజలకై స్థిరు ప్రార్థించే, కొనియాడదగినది కొనియాడదగినది, ధన్యురాలు తానే ధన్యురాలు తానే, గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, ఆభరణ వస్త్రాలంకారము కాక అక్షయ అలంకారము కలిగిన స్త్రీయే, ఆభరణ వస్త్రాలంకారము కాక అక్షయ అలంకారము కలిగిన
వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా ప్రభు యేసుని గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలిచెడు శ్రీయే ప్రభు యేసు గుణములను కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలిచెను శ్రీయే కొనియాడతగినది కొనియాడతగినది ధన్యురాలు తానే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన శ్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా of your darkness shining, Jesus, light of the world, shine upon us, set them free by the truth you now bring them. Shine on Kiran brother, shine on Kavita sister, shine Jesus, shine, fill this land with the Father's glory. Blaze, Spirit, blaze, set their hearts on fire. Flow, river, flow, flood their lives with grace and mercy. Set forth your word, Lord, and let there be light. They come to your awesome presence, from the shadows into your radiance. By the blood they may enter you bright. Search them, try them, consume all the darkness. Shine on Kiran brother, shine on Kavita sister, shine Jesus, shine. Fill this land with the Father's glory. Blaze, Spirit, blaze, set their hearts on fire. Flow, river, flow, flood their lives with grace and mercy. Send forth your word, Lord, and let there be light. As they glaze on your kingly brightness, so their faces display your brightness, ever changing from glory to glory. Mirrored here, their lives tell your story. Shine on Kiran brother, shine on Kavita sister, shine Jesus, shine. Fill their homes with the Father's glory. Blaze, Spirit, blaze, set their hearts on fire. Flow, river, flow, flood their lives with grace and mercy. Set forth your word, Lord, and let there be light. ఇప్పుడు సండే స్కూల్ చిల్డ్రన్ చేయబోయే స్కిట్ నిజమైన వాస్తవ సంఘటనల ఆధారంగా క్రైస్తవ కుటుంబంలో జరిగిన నిజమైన కథ. ఎలా ఉంది? ఈరోజు చాలా తీరిక లేకుండా ఉంది. ఆఫీస్లో అయితే చాలా బిజీ. ఏంటి ఈరోజు మిడ్ వీక్ ప్రేయర్ మన ఇంట్లోనే కదా? అవును పవన్ డార్లింగ్, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రండి. అట్లాగే నీళ్ళు, నేను త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. డోర్ బెల్ కొడుతున్నారు సంఘస్థులు. హాయ్ బ్రదర్.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. అందరూ లోపలికి రండి, కూర్చోండి. హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ వెల్కమ్, కూర్చోండి. ఈరోజు మిడ్ వీక్ ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ఒక బ్రదర్ ఒక సిస్టర్ ప్రే చేయండి. తండ్రి ఈరోజు ఈ మిడ్ వీక్ ప్రేయర్తో మమ్మల్ని బ్లెస్ చేయండి, మాతో మాట్లాడండి. ఆమేన్. తండ్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లు సాయం చేయండి, క్రీస్తు వల్ల పోలి నడుచుకున్నట్లు సాయం చేయండి. ఆమేన్. టుడేస్ మెసేజ్. క్రీస్తు నుండి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండడి. ఎఫెసీయులు 5:21. లోబడడం అంటే గుడ్డిగా అనుసరించడం, చెప్పిన పని చేయడం కాదు. దాని సరిహద్దులు తెలుసుకొని ఒకరిని ఒకడు మంచిగా ప్రవర్తించాలి. అలాగే భార్యాభర్తలు ఒకరిని ఒకడు సరిహద్దులు తెలుసుకొని ప్రవర్తించవలను. అయిపోయింది. ఈరోజు మ్యూజిక్ పేర్ చాలా బాగుంది కదా, నాకు ఎంకరేజ్ అయ్యాను. అవును సిస్టర్, నేను కూడా బాగా ఎంకరేజ్ అయ్యాను. దేవునికి స్తోత్రం. బ్రదర్, ఈరోజు మన మిడ్ వీక్ మెసేజ్ చాలా బాగుంది కదా, దీన్ని బట్టి నేను చాలా ఎంకరేజ్ అయ్యాను. అవును బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను స్నాక్స్ తీసుకువస్తాను, ఉండండి. కాఫీ చల్లారిపోయింది. ఎన్నిసార్లు కాఫీ కప్పులు మీరు కింద పాడేస్తారు? ఈ సంవత్సరంలో ఇది 21 కప్పు. నేను ఇంట్లో సంపాదించేది 20 కప్పులు కాదుగా, 30 కప్పులు కొడతాను. నువ్వు అడగడానికి నువ్వెవరివి? హూ ఆర్ యూ? అయినా నీ కాఫీలో పంచదార ఉండదు, పాలు ఉండదు. బోరింగ్ కాఫీ, బోరింగ్ కాఫీ. అయితే నా కాఫీ ఎందుకు తాగుతున్నావు? నేను వండిన ఫుడ్ ఎందుకు తింటున్నావు? నువ్వు నన్ను ప్రశ్నించడానికి ఎవరివి? కామ్గా చెప్పిన పని చేసి నోరు మూసుకుని కూర్చో. నువ్వు చెప్పింది చేయడానికి నేనేమీ నీకు బానిసను కాదు. ఏమవుతుంది? నేను మా అమ్మకి చెప్తాను, ఉండు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో తెలియదు బ్రదర్. సమాధానం కోసం ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పవన్ బ్రదర్ మరియు నీలిమా సిస్టర్ మధ్య సమాధానం గైకొనేలా చేయండి. ఆమెన్. Holy Spirit, living breath of God, breathe new life into my will and soul. In the presence of the risen Lord, to renew my heart and make me whole. Cause your word to come alive in me. Give me faith for what I cannot see. Give me passion for your purity. Holy Spirit, breathe new life in me.
అయ్యో అసలుకి నేను ఎట్లా మాట్లాడాను, ఇంట్లో శాంతి సమాధానం అంతా కోల్పోయాము. నేనే అలా అన్నాను కాబట్టి నేనే వెళ్ళి ముందు క్షమాపణ అడుగుతాను. నీలిమ నన్ను క్షమించు, నేను ఎప్పుడు అట్లా చేయను, ఇంకా నేను ఎప్పుడు అట్లా మాట్లాడను. నన్ను క్షమించండి. మీరు కాదు, నేనే తప్పు చేశాను. క్షమాపణ అడగడానికి త్వరగా ఉండండి మరియు త్వరగా క్షమించండి. बी क्विक टू आस्क फॉरगिवनेस एंड बी क्विक टू फॉरगिव. क्षमा मांगने में शीघ्रता करो और क्षमा करने में शीघ्रता करो. చిన్న స్మాల్ చిల్డ్రన్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుచున్నాము. Forgive one another, this is what we should do. Forgive, forgive, forgive one another, even as God has forgiven you. Forgive, forgive, forgive one another, this is what we should do. Forgive, forgive, forgive one another, even as God has forgiven you. 70 times 7, 70 times 7, we should forgive one another. Sisters and brothers, loving each other, we should forgive one another. Forgive, forgive, forgive one another, this is what we should do. Forgive, forgive, forgive one another, even as God has forgiven you. థ్యాంక్ యూ. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా. ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే ఉండాలిగా. క్రీస్తు కేంద్రంగా ముందురుగా యేసయ్యకు సాక్షిగా ఉండాలిగా. క్రీస్తు కేంద్రంగా ముందురుగా యేసయ్యకు సాక్షిగా. మొదలైంది ఈ వేళ
ఒక నూతన జీవితం. ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా పురుషుడు తల్లి తండ్రులను విడిచిపెట్టి స్త్రీ తన రాజునే కోరుకునే వేళ. పురుషుడు తల్లి తండ్రులను విడిచిపెట్టి స్త్రీ తన రాజునే కోరుకునే వేళ. ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే ఉండాలిగా ఎప్పుడిలాగా ముందురుగా దేవునికి మహిమగా ఉండాలిగా ఎప్పుడిలాగా ముందురుగా దేవునికి మహిమగా. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం. యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా వస్తాయిలే లోకములో శ్రమలు, ఉంటాడులే యేసయ్య తోడుగా. వస్తాయిలే లోకములో శ్రమలు, ఉంటాడులే యేసయ్య తోడుగా. ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే ఉండాలిగా విశ్వాసముతో ముందురుగా జయ విజయాలతో ఉండాలిగా విశ్వాసముతో ముందురుగా జయ విజయాలతో. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం. ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా క్రీస్తువలె భర్త భార్యను ప్రేమిస్తే, సంఘము వలె భార్య భర్తకు లోబడితే, క్రీస్తువలె భర్త భార్యను ప్రేమిస్తే, సంఘము వలె భార్య భర్తకు లోబడితే. ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే ఉండాలిగా
వాక్యపు వెలుగులో ఉందురుగా, సహవాసములో ఉండాలిగా. వాక్యపు వెలుగులో ఉందురుగా, సహవాసములో. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా. క్షమించుకొనుటకు, క్షమాపణ అడుగుటకు, ఒకరికి ఒకరు వేగిరా పడుతుంటే, క్షమించుకొనుటకు, క్షమాపణ అడుగుటకు, ఒకరికి ఒకరు వేగిరా పడుతుంటే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే ఉండాలిగా. ఇట్టి ఆత్మతో ముందుగా ఆనందముతో ఉండాలిగా. ఇట్టి ఆత్మతో ముందుగా ఆనందముతో. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా. ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే, ఉల్లాసమే ఉత్సాహమే సంబరమే సంతోషమే ఉండాలిగా. క్రీస్తు కేంద్రంగా ముందురుగా, యేసయ్యకు సాక్షిగా ఉండాలిగా. క్రీస్తు కేంద్రంగా ముందురుగా, యేసయ్యకు సాక్షిగా. మొదలైంది ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా. ఈ వేళ ఒక నూతన జీవితం, ప్రభు యేసు సన్నిధిలో సమాజ సమక్షంగా.
you.